చాలామంది అంటే తప్పు చేయకుండా కూడా శిక్షను అనుభవిస్తూ ఉన్న వాళ్ళు చాలామంది మనకు లోకంలో కనిపిస్తూ ఉన్నారు. కారాగృహంలో ఉంటే వాళ్ళు బయటికి రావాలి. ఆ కేసు నుంచి విముక్తి రావాలి. లేదంటే వాళ్ళకి బెయిల్ దొరకాలి. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం బయటపడాలి? దీనికి చేయాల్సినటువంటి పరిహారం ఏంటి? దీని గురించి మన శాస్త్రంలో ఏం చెప్పినారు? త్రిపురా మంత్రము అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్తూ వస్తున్నారు. ఉత్తప్త హేమ రుచరే త్రిపురే పునీహి కారాగృహే నిగళబంధన యంత్రితస్య త్వత్సంస్మృతౌ ఝటతి మే నిగళాగళంతి అనుకొని ముందు మంత్రం చెప్తూ వస్తారు. అంటే ఎవరైతే త్రిపురా మంత్రం అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేస్తారో లేదంటే జపాన్ని చేయిస్తారో